హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది 2024లో జరిగిన క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఐటీఐ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించిన ఎగ్జామ్కి రాసుంటారు. సో ఇది రాసేటప్పుడు ఇందులో నెగిటివ్ మార్క్సింగ్ ఉంటాయి. సో చాలామంది ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ కూడా కొంతమందికి అర్థం కాకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మనం ఐటీఐ చేసుకొని వెళ్తాం, మనకి టెక్నికల్గా వచ్చేసరికి మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కాకపోతే నాన్ టెక్నికల్గా వచ్చేసరికి చాలా వీక్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే పర్టికులర్గా ఎలక్ట్రికలా, ఫిట్టరా, వెల్డరా, ప్లంబరా, పెయింటరా అని డివైడ్ అయితే లేదు. అందరికీ ఒకే విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ బట్టే మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. గ్రేడ్ 3 అనేసరికి ఇంటర్మీడియట్ వాళ్ళు వస్తారు, అలాగే ఐటీఐ వాళ్ళు కూడా వస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది రాయటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్లో ఎంపీసీ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి చూసుకొని వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఐటీఐ మీద వచ్చేసరికి కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ట్రేడ్ థియరీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మహా అయితే మనం అర్థమెటిక్ రీజనింగ్ అయితే చేస్తాం. అండ్ జనరల్ సైన్స్ అంటే 50 మార్క్స్కి ఇస్తాడు. అది మనం కాన్సన్ట్రేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, మన టార్గెట్ ఏంటి, ఇంకా 6 మంత్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 6 మంత్స్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం జాబ్ సాధించగలం అనే దానికోసం ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. సో మీరేంటి అంటే, నేను ఏదైతే చెప్తానో అది క్లియర్గా విని మీరు ఒక బుక్ అనేది తయారు చేసుకొని ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ లాస్ట్ టైం ఎవరైతే కట్ ఆఫ్కి దగ్గరలో ఉండి జాబ్ మిస్ అయిందో వాళ్ళైతే చాలా కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈసారి మీకు జాబ్ అనేది రావచ్చు. ఈ ప్రజెంట్ ఈరోజు చెప్పింది ఏంటి అంటే, ఓన్లీ టెక్నీషియన్ అనే కాకుండా గ్రూప్ డి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. మనం మెయిన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఈజీగా ఒక 10 to 15 మార్క్స్ వచ్చేవి. ఇందులోనైతే 10 మార్క్స్ ఇచ్చారు. గ్రూప్ డిలోనైతే మ్యాక్సిమం అక్కడ ఒక 10 మార్క్స్కి ఇస్తారు కరెంట్ అఫైర్స్. అవేంటి అంటే ఈజీగా మనం వచ్చేవి. మనకి ఎవ్రీడే మనకి ఏం జరుగుతున్నాయి, మనకి మన నేషనల్లో కానీ అంటే మన భారతదేశంలో కానీ ఇండియా నైబరింగ్ కంట్రీస్ చుట్టూ ఏం జరుగుతున్నాయో దాని గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వార్న్ ఇన్ యాజ్ ఏ డాష్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆన్ 11th November 2024. 51st చీఫ్ జస్టిస్ ఇతను. సో ప్రెజెంట్ మనం ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఎవరైతే కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో చీఫ్ జస్టిస్ మారారు. ఓకే, ప్రెజెంట్ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ని కూడా అడగచ్చు, లేదంటే ప్రెసిడెంట్ గురించి అడగచ్చు, అటార్నీ జనరల్ గురించి అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో దానికి సంబంధించి కూడా మీరు పూర్తిగా చదవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టింగ్ ఫ్రమ్ ది రెస్ట్ అంటే రెస్ట్. మనం ఒక బైక్ని స్టార్ట్ చేస్తాం అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే ఆగిపోయిన బండిని స్టార్ట్ చేస్తాం. A car is moving with a uniform acceleration of 0.5 meter per second square
ది వెలాసిటీ ఆఫ్ ది కార్ ఆఫ్టర్ 20 సెకండ్స్ ఈజ్. ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఒకేసారి స్పీడ్ని పికప్ చేసుకోలేదు కదా. ఫస్ట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది, అంటే వెలాసిటీ. సో అది యూనిఫామ్లో ఉండేటప్పుడు 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నారు. 20 సెకండ్స్ వెళ్ళిన తర్వాత దాని స్పీడ్ ఎంత ఉంటుంది అని అడిగారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మన ఐటీఐ చేసిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మనం తర్వాత మన క్లాసెస్ అనేది మనం కండక్ట్ చేసుకుందాం. 10 మీటర్స్ పర్ సెకండ్. సో ఇలా ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇస్తారు, ఫైండ్ అవుట్ చేయమని. రేషియోస్ అన్నమాట ఇది. ఇక్కడ 117, 15 అని ఇచ్చారు. ఇది యాక్చువల్గా 2 ఈక్వల్ వాల్యూస్ రావాలి అని ఇచ్చారు. సో 15 అనేసరికి మనకి 5తో ఏదైనా మల్టిప్లికేషన్ చేస్తే అది లాస్ట్లో 0 అయినా, అంటే యూనిట్ డిజిట్ 0 అయినా 5 అయినా రావాలి. ఇందులో ఫస్ట్ 5s ఎక్కడెక్కడ వచ్చినాయి, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చింది. ఓకే, అంటే 195 వస్తుంది. అండ్ నెక్స్ట్ 117 అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అనేది చూసుకోవాలి. 7తో అయితే అవ్వదు, 9తో అవుతుంది. అండ్ నెక్స్ట్, which of the following events is a consequence of atmospheric refraction? ఆన్సర్ ఏంటి అంటే అడ్వాన్స్ సన్ రైజ్ అండ్ డిలేడ్ సన్సెట్. ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, ఈ మధ్యకాలంలో మన 365 డేస్లో లాంగెస్ట్ డే ఎప్పుడు అని అడుగుతారు. సో అది వచ్చేసరికి June 21. ఎందుకు అంటే అది యోగా డేకి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోల్? ఆన్సర్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇది రీజనింగ్ సంబంధించింది. సో మనం ఏంటంటే జనరల్ సైన్స్ గురించి ఈరోజు చూద్దాం. అండ్ విచ్ ఫంక్షన్ బోత్ యాజ్ ఏ పాసేజ్ వే ఆఫ్ ఇంటర్ cellular transport and as a manufacturing surface? Answer is endoplasmic reticulum. The statement, select the statement is correct. ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. Functions regulated by ovaries. Answer is menstrual cycle. What is the function of growth hormones? Growth hormones యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఇట్ స్టిమ్యులేట్స్ గ్రోత్ ఇన్ ఆల్ ఆర్గన్స్. అండ్ ఫైండ్ ద సైన్స్ రెక్టాంగిల్ రెగ్యులర్ పాలిగన్ సంబంధించి అడిగారు. ఇంటీరియర్ యాంగిల్ 165 degrees ఇంటీరియర్ యాంగిల్ అయితే ఎన్ని సైడ్స్ వస్తాయని అడుగుతున్నారు. దీనికి ఫార్ములా ఉంటుంది 24. ఇన్ electrolytic refining process, a passing of current impurities settle down. Those impurities are known as. Answer is anode mud. And which of the following does the hydrophilic end of soap reacts? Answer is water. వాటర్కి ఇది అంటే సపోజ్ సోప్ అనేది ఒక సాలిడ్ పదార్థం. ఆ సాలిడ్ పదార్థం మనకి రియాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే దాని మీద వాటర్ వేసి రఫ్ చేస్తే దాని రియాక్షన్ అనేది వస్తుంది. According to Rutherford's model of an atom, where is the most of the mass of the atom located? Answer, in the nucleus. Doubly charged helium ions are also known as the which of the following? Answer is alpha particles. And which of the following is the correct order movement of food in the digestive tract? ఫస్ట్ మనం మౌత్ ద్వారా తింటాం,
ఓయిసోగ్రాఫిస్, తర్వాత స్టమక్ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ విచ్ ఆఫ్ ఇందులో ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడిగారు. తర్వాత బాట్మాస్ రూల్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 42 రంజీ టైటిల్ ఎవరు గెలిచారు అనేది అడిగారు. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో పొటాషియం బ్రోమైడ్, బేరియం అయోడైడ్, పొటాషియం అయోడైడ్, బేరియం బ్రోమైడ్, ఇదేంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ట్రోపిక్ లెవెల్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్. అండ్ ఆట్రోప్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ద ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అనమాట. ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అని ఇచ్చారు ఇక్కడ. అండ్ వాట్ డస్ ద సబ్స్క్రిప్ట్ ఇన్ ఏ కెమికల్ ఫార్ములా రిప్రజెంట్స్. కెమికల్ ఫార్ములా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అంటే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. And next, when plant cells lose water of osmosis, the content shrink away from the cell's well. The process is known as, answer is plasmolysis. And which of the following is correct regarding the component of an ecosystem? Living organisms, abiotic component, soil, biotic component, మినరల్స్, అబయోటిక్ కాంపోనెంట్. ఆన్సర్ ఏంటంటే మినరల్స్ అనమాట. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఈజీగానే వస్తాయి మనకి, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిక్విడ్. లిక్విడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే దానికి వాటర్. లిక్విడ్ అంటే ఏంటి? వాటర్ అనుకోండి. దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి చెప్తాం? దానికి ఒక ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలోనే ఉంటుంది, దానికి ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు అని మనం చెప్తాం కదా. అదే ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నాట్ ఫిక్స్డ్ షేప్. అంటే మనం ఏ ఐటెంలో వేస్తే, ఏ పాత్రలో వేస్తే అదే ఉంటుంది, అంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది వాల్యూమ్ అనేది, బట్ షేప్ అనేది ఉండదు. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి ఎక్కువగా. అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ పేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్. చేంజ్ ఇన్ ది వెలాసిటీ పర్ యూనిట్ టైమ్. ఆన్సర్ ఈస్ యాక్సలరేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సస్పెన్షన్. ఆన్సర్ ఈస్ చాక్ పౌడర్ ఇన్ వాటర్. ఇన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ప్రొసీజర్ ద cathode is made up of. Answer is pure metal. Which of the following is the olfactory indicators to check the acidic or basic nature of the substance? Answer is vanilla essence. So questions అయితే ఈ విధంగా ఉంటాయి. And which of the following techniques is used to separate colloidal particle from the mixture? Answer is centrifugation. When we are standing in a bus facing towards the driver and the bus begins move straight suddenly, we tend to fall. సపోజ్ మీరు నిల్చున్నారు, బస్సు ఆగి ఉంది, సడన్గా డ్రైవర్ బస్సు ఫార్వర్డ్లో కంటే ముందుకి నడిపాడు, మీరు ఇటువైపు పడిపోతారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట ఇది. అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ వి ఆఫ్ అన్ అథ్లెట్ if the athlete takes t seconds to go once around a circular path of a radius r? Answer is v equals to 2 pi r by t. A car traveling along straight road increasing its speed by unequal amount in equal intervals of time, then the car is said to move with non-uniform acceleration.
ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా మనకి అడుగుతారు. అండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. విచ్ రీప్రొడక్టివ్ పార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫెర్టిలైజేషన్? ఆన్సర్ ఈస్ pollen, grain and ovule. If isosomes are very low, if isosomes are also known as the suicide bags of the cell, then which of the following is a powerhouse of the cell? Answer is mitochondria. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ జనరల్ సైన్స్ 50 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని గురించి మనం ప్రిపేర్ అయితే అవుదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.